ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పొడి ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి బాగా కలపాలండి. కలిపినాక జస్ట్ 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేయాలి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే బాగా చిన్నగా బాగా వస్తుందండి. చెప్పు ఐటమ్. ఇడ్లీ ఉప్మా తయారండి. హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ ఉప్మా తయారండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే పాడేయకుండా ఇడ్లీలు ఉప్మాతో ఇట్లా చేసి చిన్నపిల్లలకి పెట్టండి. చాలా సూపర్గా ఉంటుందండి. సాయంత్రం స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. మామూలు ఉప్మా కాదండి, ఇది స్పెషల్ ఉప్మా. అన్ని వెరైటీస్ వెజిటేబుల్స్ వేసి, ఆనియన్స్ వేసి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసినాం కాబట్టి రుచి వేరే వస్తుంది, టేస్ట్ వేరే వస్తుందండి. చాలా బాగుంటుందండి. మీరు పిల్లలకి చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంటుందో, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి.